యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, ఈరోజు మనం బీ మై ఐస్ అనే విండోస్ అప్లికేషన్ గురించి అయితే మనం వీడియో అయితే చేసుకుంటున్నాము. సో మీ అందరికీ తెలుసు, బీ మై ఐస్ అప్లికేషన్ మనకి మొబైల్లో చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ అప్లికేషన్. ఓకే, సో దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే బీ మై ఐస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే రియల్లీ మనకి నిజమైన ఐస్ లాగే వర్క్ చేస్తున్నారు. అందులో ఉన్న వాలంటీర్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మనం ఎక్కడైనా స్టక్ అయిపోయినా సరే వాళ్ళు మనకి ఇమ్మీడియేట్‌గా హెల్ప్ అయితే చేస్తారు. అదే విధంగా మనం స్క్రీన్‌ని ఐడెంటిఫై చేయడానికి, ఏమైనా ఫోటోస్ తీసి అందులో ఉన్న డిస్క్రిప్షన్ తెలుసుకోవడానికి, ఇవన్నిటికి కూడా బీ మై ఐస్ అనే అప్లికేషన్ అయితే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంత పాపులర్ అయిన మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు మనకి విండోస్‌లో కూడా దొరకడం మన అదృష్టం. సో ఈ వీడియోలో మీకు అసలు ఈ బీ మై ఐస్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఓకే, ఇవన్నీ వివరంగా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి ఎంకరేజ్‌మెంట్ రావాలంటే మీరు చేయవలసిన పని ఏంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతవరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్‌లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత రైట్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అని ఉంటుంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎటువంటి వీడియో చేసినా సరే మీ నోటిఫికేషన్‌లో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదే విధంగా మనం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కోర్స్, అదే విధంగా చాలా షార్ట్ టర్మ్ కోర్సెస్. ఓకే, మీకు ఒకవేళ ఇంటర్నెట్ బ్రౌజింగ్ రాదనుకోండి, ఓకే, ఎలా నేర్చుకోవాలి, లేదంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఓకే, మన విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ టెక్నికల్ అనాలిసిస్ అవన్నీ చూడడం కష్టం కదా, ఈ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను షార్ట్ టర్మ్ కోర్సెస్ అనే ప్రొవైడ్ చేస్తున్నా. అంటే 1 వీక్ 10 డేస్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా మొబైల్ నంబర్ 7731879173, 7731879173. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీకైతే నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయగలను. మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్స్ అయితే మీకు నేర్పించగలను ఫ్రెండ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం అసలు ఈ బీ మై ఐస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? సో బీ మై ఐస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే Speech mode beeps. Speech mode talk. మనం మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి వెళ్ళాలి. Screen share Microsoft Store. Microsoft Store window button. Search grouping. Search edit lang. ఓకే, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది కదా! మైక్రోసాఫ్ట్ స్టోర్ ఎలాగ ఓపెన్ చేసుకోవాలి? స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఎస్టీఓ అని కొట్టగానే మైక్రోసాఫ్ట్ స్టోర్ వచ్చేస్తుంది విండోస్ 10, 11లో. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మన సెర్చ్ బాక్స్‌లోని బీ మై ఐస్ అని రాయాలి. B. E 8 suggestion. M. Simise 4 suggest. E. Y. E 3 suggestion. S. 2 suggestions. ఓకే, బిఈ స్పేస్ ఎంవై స్పేస్ ఈవైఈఎస్ అని టైప్ చేయగానే 2 సజెషన్స్ అని చెప్పి వచ్చింది. ఒక డౌన్ ఏరో ప్రెస్ చేద్దాం. Be my eyes 1 of 2. బీ మై ఐస్ 1 ఆఫ్ 2 అని ఉంది కదా! ఇందులో ఫస్ట్‌ది మనకు అవసరం లేదు. Be my eyes app 2 of 2. బీ మై ఐస్ యాప్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. 2 suggestions. Open button. నాకు డైరెక్ట్‌గా ఓపెన్ బటన్ అని చెప్పి వచ్చేసింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నాను గనుక నాకు ఓపెన్ అని చెప్పి వచ్చేసిందన్నమాట. సో ఇది ఓపెన్ అని చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఎలాగుంటదో ఇప్పుడు మీకు చూపిస్తాను. Right to switch preview. Be my eyes window. Normal cursor. Log in with email button. ఓకే, మనకి బీ మై ఐస్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. లాగిన్ విత్ ఈమెయిల్, Sign up with email button. సైన్ అప్ విత్ ఈమెయిల్, Sign in with Google button. సైన్ ఇన్ విత్ గూగుల్, Sign in with Apple button. సైన్ ఇన్ విత్ యాపిల్, Sign in with Facebook button. Log in with email button. Sign up with email button. Sign in with Google button. ఓకే, ఇలాగా మనకి ఆప్షన్స్ అయితే వస్తది. మనం ఏం చేయాలంటే నేను సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద అయితే మనం క్లిక్ చేస్తాను. ఇంకొకసారి యారోకి ఇస్తూ నావిగేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, యారోకి ఇస్తే అవ్వట్లేదు. సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తున్నా. To continue logging in with Google, your browser will open. Dialog. OK button. ఓకే, కంటిన్యూ విత్ లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి మీ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే అని అడిగారు. ఓకే మీద క్లిక్ చేస్తున్నా. Sign in with back button. Sign in dash Google loading complete. Sign in dash Google accounts. Sign in with Google. Heading level 1. Choose an account. To continue the button. List with 2. Link gravitate at 26. Link use another account. Out of list to continue. Google list with link gravitate. Busy. Loading page. Loading complete. అక్కడ నాకున్న అకౌంట్స్ చూపించింది. సేమ్ నార్మల్‌గా మొబైల్‌లో ఎలాగైతే ఓపెన్ చేస్తామో అలాగే. Heading level 1. Sign in to beameyes.com. Gravitate at 26 by continuing. Google with beameyes.com. Link privacy. Link term you can manage. Link Google account. Button cancel. Button continue.
ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. Loading page. Loading complete. Finish signing in document. Clickable finish signing in heading level 1. Finish. ఓకే. మనకి ఫైనల్‌గా ఫినిష్ సైన్ ఇన్ అని చెప్పి వస్తుంది. అంటే మనం సక్సెస్‌ఫుల్‌గా సైన్ ఇన్ అయితే అయ్యాము. ఓకే. మనకి ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్‌లో టాప్ టు బాటమ్ ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. Heading level 1. Finish signing in. Main landmark. Press the button below to finish signing in and return button. Return to app. ఓకే. మనకి రిటర్న్ టు యాప్ అని చెప్పి ఆప్షన్ ఉంది. మనకి ఫినిష్ సైనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేసి మనం యాప్‌లోకి వెళ్ళిపోవచ్చు. No one call me eyes. మనకి బీ మై ఐస్ యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం ట్యాబ్ ప్రెస్ చేసుకొని వెళ్తుంటే Be my AI tab focused selected 1 of 2 level 1. బీ మై ఏఐ ట్యాబ్ అని చెప్పి ఒకటి ఉంది. Rate 34. Rate 24. ఓకే. స్పీడ్ ఇలా ఉంచుతాను. Describe my screen left parent. Shortcut control plus alt plus H right. ఓకే. డిస్క్రైబ్ మై స్క్రీన్ అని చెప్పి ఒక బటన్ అయితే ఉంది. దీనికి షార్ట్ కట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. Describe my screen left parent. Shortcut control plus alt plus H right parent. Button focus. కంట్రోల్ ఆల్ట్ హెచ్ అని. సో ఇది ఆ షార్ట్ కట్ గుర్తుంచుకోవసరం లేదు. డిస్క్రైబ్ మై స్క్రీన్ అంటే ఏంటంటే దీని మీద క్లిక్ చేస్తే మన స్క్రీన్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ బీ మై ఐస్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ స్క్రీన్ అయితే ఉందో ఆ స్క్రీన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తదన్నమాట. తర్వాత చూద్దాం. Take picture using built-in camera left parent. Shortcut. టేక్ పిక్చర్ యూజింగ్ బిల్ట్ ఇన్ కెమెరా అంటే మన ల్యాప్‌టాప్‌లోని కెమెరా ఉంటుంది కదా! ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కెమెరా ఫోటో తీసి ఆ కెమెరా ముందున్న పర్సన్ గాని ఎవరైనా ఏం చేస్తున్నారు అనేది చెప్తుంది. Describe picture from file explorer left parent. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటే బ్రౌజ్ ఫైల్ అని చెప్పి ఒక విండో ఓపెన్ అయ్యి అందులో మనకి ఫైల్స్ అన్ని పిక్చర్స్ వస్తాయి. అందులోని మీకు ఏదైనా స్క్రీన్ షాట్ గాని, ఏదైనా పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని ఏమైనా పిక్చర్ ఉంటే దాన్ని పిక్ చేసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ మీరు చదువుకోవడానికి అవుతుంది. Describe clipboard left parent. Shortcut control plus alt plus L right parent. Button. క్లిక్ బోర్డ్ అంటే మనం ఏమైనా కాపీ చేసిన క్లిప్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇది పనిచేస్తుంది. Be my AI tab selected 1 of 2 level 1. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బీ మై ఏఐ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంది. Settings tab 2 of 2 level. సెట్టింగ్స్ అని చెప్పి ఇంకో ట్యాబ్ ఉంది. ఓకే. Be my AI tab selected. సెట్టింగ్స్ ట్యాబ్‌లో ఏమేమి ఉంటాయి? లాగ్ అవుట్ అవి ఉంటుంది. అంతకు మించి ఏమి ఉండదు. Settings tab 2 of 2 level 1. సెట్టింగ్స్ ట్యాబ్ మీద ఎంటర్ క్లిక్ చేస్తున్నా. Selected. ఓకే. సెట్టింగ్స్ ట్యాబ్‌కి బీ మై ఏఐ ట్యాబ్‌కి స్విచ్ అవ్వాలంటే మనం లెఫ్ట్ యారో, రైట్ యారో ప్రెస్ చేయాలి. Log out button. లాగ్ అవుట్, Back button. బ్యాక్, Settings tab selected 2 of 2 level 1. సెట్టింగ్స్. Log out button. ఓకే. Back button. Settings tab be my AI tab 1 selected. చూసారా సెట్టింగ్స్ ట్యాబ్ అనగానే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే బీ మై ఏఐ ట్యాబ్ వచ్చింది. దాని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోని Screen sharing Nifty Bank chart dash investing. Nifty Bank. Be my. ఓకే. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లోని ఒక చార్ట్ అయితే ఉందండి. ఓకే. నిఫ్టీ బ్యాంక్ తాలూకా చార్ట్ ఉంది. ఎనీవే మనం చార్ట్స్ అనేవి చూడలేము. అవి యాక్సెసిబుల్‌గా ఉండవు. సో ఈ బీ మై ఏఐ అనే యాప్ ఉపయోగించి ఆ చార్ట్ ఎలా చదువుతుందో చూద్దాం ఒకసారి. Describe my screen left parent. Shortcut control plus. డిస్క్రైబ్ మై స్క్రీన్ అని ఉంది కదా! దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. డిస్క్రైబ్ మై స్క్రీన్ అని ఉంది కదా! దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Be my AI tab selected 1 of 2 level 1. Unknown cursor. Please wait. Be my AI is writing a message. మెసేజ్ రైట్ చేస్తుంది. ఇంకా చదువుతుంది. The image shows a screenshot of a stock market chart from the website investing.com. The chart is for the Nifty Bank Index in India, specifically for the NSE left parent, National Stock Exchange right parent. The chart displays the daily performance of the index with a line graph that shows fluctuations over time. Key details on the chart: the opening value left parent, O right parent is 49,815.40 the highest value left parent, H right parent is 50,248.40 the lowest value left parent, L right parent is 49,639.70 the closing value left parent, C right parent is 49,780.90 There are various options and tools available at the top of the chart for different time frames and settings. The volume of trades is also displayed at the bottom with values of 195.723K and 36.376D. The chart is being viewed in a web browser and the user is currently sharing their screen on the video conferencing platform. ఓకే. ఈ విధంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నాకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలి. ఏంటంటే ఈరోజు లో ఎంత చెప్పింది? 49,635 ఎంతో చెప్పింది కదా! అది ఏ టైంకెళ్ళింది అని అడుగుదాం అనుకుంటున్నాను. పనిచేస్తుందో లేదో నాకు తెలీదు. ఇప్పుడే టెస్టింగ్ చేస్తున్నా. Back button. Question to ask the AI edit blank. ఇక్కడ క్వెషన్ టు ఆస్క్ ఏఐ అని ఉంది కదా! దీని మీద మనం క్వెషన్ అయితే రాయాలి. ఓకే. అట్ వాట్ టైమ్ T at double A T what space ఓకే. వాట్ స్పెల్లింగ్ తప్పు. what A T A W A H what space blank T I M E time space T H E space E R I C E price G O O O S S T O
2 space. 2 spelling error goes to selected. Double N N E N T N T O 2 space. L O W. Low space. ఓకే. క్వెషన్ Space. అయితే అడిగాను. Question. At what time the price went to low? Selected. అట్ వాట్ టైమ్ ద ప్రైస్ వెంట్ టు లో అని చెప్పి అడిగాను. ఆన్సర్ ఉందో లేదో తెలియదు నాకు. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Please wait. My AI is writing a message. The image provided does not include a detailed time axis that specifies the exact time when the price reached its lowest point. It only shows the overall trend of the Nifty Bank Index over a period. To determine the exact time when the price was at its lowest, you would need a more detailed chart with time-specific data points. If you need precise information, you might want to check the detailed data on the investing.com website or press the quote call a volunteer quote button for further assistance. చూసారా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏమైందంటే ఆ చార్ట్లోని టైమింగ్స్ అనేది మెన్షన్ చేయలేదంట. అందుకని చెప్పి మనకి టైమింగ్ అనేది చూపించలేదు. ఓకే, నా దగ్గర ఇంకొక ఇమేజ్. Back button space. ఓకే, ఆ ఇమేజ్ లో ఏముందో చూద్దాం. ఓకే, Nifty back screen sharing meeting portrait of a man. Portrait of a man. ఓకే, పోర్ట్రేట్ ఆఫ్ ఏ మ్యాన్ అని చెప్పి ఏదో ఉంది. ఇందులో ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. Be my eyes or be my eye. Describe my screen left parent. Shortcut control. ఓకే, దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Be my AI tab selected 1 of 2 level 1. చూద్దాం. Please wait. Be my AI is writing a message. The image shows a screenshot of a web page from Getty Images. The title of the image is quote portrait of a man doing a traditional hand gesture dash stock photo. Quote the photo itself features a man wearing a white traditional outfit and a white cap. He has a mustache and is smiling. The web page also shows various options and buttons at the top such as quote mute, quote start video, quote security, quote participants, quote chat, quote and quote share screen, quote. ఓకే, ఈ విధంగా ఆ వెబ్సైట్లో అయితే రాయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకోటి ఉంది, ఐఆర్సిటిసి ఉంది. ఐఆర్సిటిసిలో క్యాప్చర్ కోడ్ అని చెప్పి ఒకటి ఉంది. Portrait of a man. Be my eyes row 1 Nifty bank chart on IRCTC next. ఓకే, Click Z equals enter captcha edit blank. ఈ క్యాప్చర్ కోడ్ ఏంటో అడుగుదాం. బీ మై ఐస్ ని చెప్తుందో లేదు చూద్దాం. Portrait of a man. Portrait of a IRC. Be my eyes. Be my eyes. Be my eye question to back button. Be my describe my screen left parent. Short. డిస్క్రైబ్ మై స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద ఎంటర్ ప్రెస్ చేసి. Be my AI tab selected 1 of 2 level 1. Unknown cursor. Normal cursor. Please wait. Be my AI is writing a message. చూద్దాం క్యాప్చర్ కోడ్ చదువుతుందో లేదో. The image shows a screenshot of the IRCTC left parent, Indian Railway Catering and Tourism Corporation right parent, next generation e-ticketing system login page dash. At the top there are tabs for various options like quote login, quote register, quote agent login, quote contact us, quote daily deals, quote and quote alerts, quote dash. The login section is in the center where a user named quote Matiji786 quote is attempting to log in. The password field is filled with dots indicating that a password has been entered dash. Below the password field there is a link for quote forgot account details, quote dash. There is an advertisement for joining the Indian Air Force with the last date of online application as June 28, 2024. It includes a toll-free number 18. Back button. Question to ask the AI. ఓకే, క్వశ్చన్ అడిగారు కదా, ఇక్కడ క్వశ్చన్ రాద్దాము. వాట్ ఇస్ ద క్యాప్చర్? రీడ్ ద క్యాప్చర్ కోడ్ ఫర్ మీ. W A A T Y I S A T A E space E A P R R T U R E tour C O D E code space. Please wait. Be my AI. Please wait. Be my AI is writing a message. చూద్దాం క్యాప్చర్ కోడ్ చెప్తుందో లేదో. The captcha code is quote 97U quote. ఓకే, ద క్యాప్చర్ కోడ్ Blank. చెప్పిందండి. Back button. Question to ask. List here image 1 of 4. List here. Be my AI tab selected. List question. Back button. Be my AI tab selected. List here image 1 of 4. చూసారా ఈ The image విధంగా shows a screenshot. What is the captcha code is quote 97. What is the captcha code is quote 97U quote 4 of 4. ఓకే, ఈ విధంగా మన క్యాప్చర్ కోడ్ కూడా చదవడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీచర్ అయితే. Question to add back button space. Be my AI describe my screen left take picture using built-in camera left. ఓకే, టేక్ పిక్చర్ యూజింగ్ బిల్డ్ ఇన్ కెమెరా ఉంది కదా, ఈ ఫీచర్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. దాని ముందే కెమెరా ముందే నేను ఉన్నాను, నా బ్యాక్ సైడ్ చైర్ ఉంది. ఎలా చేస్తుందో చూద్దాం. Take picture button. టేక్ పిక్చర్ అని ఉంది, దాని మీద కొట్టగానే టేక్ పిక్చర్ అని చెప్పి ఇంకో బటన్ వచ్చింది. దాని మీద మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. Back button. Please wait. Be my AI is writing a message. చూద్దాం. The picture shows a man with curly hair and a beard, wearing a gray T-dash shirt. He is indoors, sitting in front of a window with bright light coming through. Behind him there are patterned curtains and some items on the shelf. To the right there is a plastic chair and some clothes hanging. The man appears to be looking slightly to the side. ఓకే, ఈ విధంగా మనకి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Back button. Be my AI tab. ఓకే,
సో ఈ విధంగా మనకి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కదా! Describe my screen. Take picture. Describe picture from File Explorer left pair. ఓకే. సో ఇదండి మిగతా ఫీచర్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి ఎలాగున్నాయో చెప్తారని కోరుకుంటున్నాను. సో ఇంతవరకు మన వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు రియల్లీ థాంక్ యూ వెరీ మచ్. బై బై. సీ యూ. IRC portrait of A man. Screen sharing. Screen sharing.